రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డైరీ ఆవిష్కరణ, నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ, అలాగే సర్పంచ్ల నూతన ఎన్నికైనటువంటి సర్పంచ్ల యొక్క సన్మాన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పుట్ట పురుషోత్తం గారు, అలాగే అన్న లక్ష్మణ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి కూడా నేను ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చి అందరికి కూడా ఒక బెస్ట్ విషయం చెప్పుకుంటాను. అంటే సమాజానికి మనం ఏం చేయాలి అనే దాన్ని ఒక సందేశం ఇవ్వడానికి వివిధ పార్టీల నుంచి విచ్చేసిన వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు వి హనుమంతరావు గారు కానీ, పల్లం రాజు గారు కానీ, అలాగే దానం నాగేంద్రన్న కానీ, ఇక్కడ అన్ని కేశవరావు గారు, ఇలా అందరు పెద్దలు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. సుమారుగా 800 నుంచి 1000 మందితో జరిగిన ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కానీ, బీఆర్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కానీ, బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ముఖ్య నాయకులు రావడం జరిగింది. కొంతమంది ముఖ్య నాయకులు మున్సిపల్ ఎన్నికలు ఉన్న వేళ ఆ ఉద్దేశంలో వారు రాలేకపోయినారు, బట్ వాళ్ళ విషయస్ అర్థం కూడా పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కాపులకు సంబంధించినటువంటి మెజారిటీ అయినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కోకాపేట ల్యాండ్కి సంబంధించిన అంశం కానీ, అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ కి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని అత్యంత తొందరలో దానికి కొంత ఫండ్స్ అలొకేషన్ చేయించి చేసే క్రమంలో కూడా మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, మంత్రులు కలవడం జరిగింది. అలాగే ఈ అంశం విషయంలో మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఇప్పుడు దావోస్ వచ్చినాక ముఖ్యమంత్రి గారిని కూడా బలంగా కలిసి వారికి కూడా రిక్వెస్ట్ చేసి ఈ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు అయినటువంటి మంత్రి పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ అయ్యవచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే మున్నూరు కాపు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ కానీ, డైరెక్టర్స్ కానీ, దానికి సంబంధించిన ఫండ్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం కోసం మేము అందరం రిప్రజెంట్ చేయడం కోసం రావడం జరిగింది. అదే సందేశాన్ని ఈరోజు సంబంధించిన మీటింగ్ లో కూడా మేము ఇవ్వడం జరిగింది.